హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. క్యూర్ పరిధిలో ఉంటున్న పేదల కోసం అని నేను అనను. ప్రభుత్వం అయితే పేదల కోసం అని చెప్పి పేదలకైతే అన్యాయం చేస్తుందని నేను అంటాను. మరి నిన్న ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లు అని ప్రారంభించారు కదా, దానికి సంబంధించి ఈ రోజు నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అట్లనే అవసరమైన అర్హతలు, మరి 16 నియోజకవర్గంలో కడుతున్నారు. మరి ఏ నియోజకవర్గాలు, మరి అక్కడ ఎన్ని ఇండ్లు కడుతున్నారు అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. మరి అట్లనే L2లో ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడదాం. మరి పూర్తిగా చూడండి వీడియో. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లు 10 అంతస్తులో కడుతున్నారు 16 నియోజకవర్గంలో. దీనికి దరఖాస్తు అనేది మనం మీ సేవలో చేసుకోవాలి. నియోజకవర్గం మీరు ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఉంటున్నారో అక్కడ మీ సేవలోనే దరఖాస్తు చేసుకోవాలి. 100 రూపాయలు దరఖాస్తు ఫీజు, 10,000 టోకెన్ అమౌంట్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. మరి వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి ఇచ్చినారు, కానీ మీ సేవలని దరఖాస్తులు అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చేసుకోండి. మరి అవసరమైన అర్హత దీనికి ఏమంటే కనీసం 10 ఏండ్లు క్యూర్ పరిధిలో నివసించి ఉండాలి. క్యూర్ పరిధి అంటే తెలుసు కదా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ సరౌండింగ్స్, ఈ పరిధిని క్యూర్ పరిధి అని పేరు పెట్టారు అన్నట్టు. ఇక్కడ మనం 10 ఏళ్ళు నుండి 10 ఏళ్ళైనా నివసించి ఉండాలి. ఫస్ట్ అర్హత. సొంత ఇల్లు, సొంత ప్లాటు ఏదైనా కూడా, ఖాళీ స్థలం, పొలం అలాంటివి ఏమి ఉండకూడదు ఈ పరిధిలోనే. మరి గతంలో ఎలాంటి గృహ ప్రయోజనం పొంది ఉండకూడదు. గవర్నమెంట్ ద్వారా ఎట్లాంటి గృహ ప్రయోజనం పొంది ఉండకూడదు. నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఆ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలి. వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షలు వరకు ఉండాలి అనమాట. మనం ఇన్కమ్ సర్టిఫికేట్లో మనకు ఆల్రెడీ పేదలకు అని మనకు అలవాటైంది కదా, 1,50,000 మించకూడదు, 2 లక్షల లోపలనే ఉండాలి అంటారు కదా, ఇది 6 లక్షల వరకు ఉండొచ్చు అనమాట, దానికి మించకూడదు. దీనికి సంబంధించి అర్హత అనమాట ఇది. మరి ఏ నియోజకవర్గంలో కడుతున్నారంటే 16 నియోజకవర్గాలు అని చెప్పారు. అక్కడ ఎక్కువ నియోజకవర్గాలు కూడా చెప్తాను. 16 నియోజకవర్గాలు: రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి 480 ఫ్లాట్లు, మరి మహేశ్వరం, జల్పల్లి 480 ఫ్లాట్లు, షేర్లింగపల్లి, రాయదుర్గం 480 ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ 480 ఫ్లాట్లు, మల్కాజ్గిరి, కౌకూర్ 480 ఫ్లాట్లు, మరి నాంపల్లి, రెడ్ హిల్స్ వాటర్ బోర్డ్ పక్కన రెడ్ హిల్స్, నీలఫోర్ ఆసుపత్రి పక్కన 120, అక్కడ వాటర్ బోర్డ్ పక్కన 360, ఖైరతాబాద్ హకీంపేట్ దర్గా దగ్గర 120 ఫ్లాట్లు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ దగ్గరలో 360, కార్వన్ కుల్పులాపుర 450, కార్వన్లో 450 ఫ్లాట్స్, బహదూర్పురలో 480 ఫ్లాట్లు, అంబర్పేట్ సిటీ పోలీస్ లైన్ అంబర్పేట్లో 480 ఫ్లాట్లు, కుకుట్పల్లి కేపీహెచ్ కాలనీలో 480 ఫ్లాట్లు, మేడ్చల్ పోచారం ఎల్ఐజీ కాలనీలో 480 ఫ్లాట్లు, మరి కుత్బులాపూర్లో 480, కంటోన్మెంట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్ 480, మరి మలక్పేట్ గడ్డియనారం ఆర్ఎన్బి క్వార్టర్స్లో 480 ఫ్లాట్లు. ఈ 16 నియోజకవర్గంలో ఇన్ని 480 చొప్పున ఫ్లాట్లు కడుతున్నారు అనమాట. తొలి విడతలో 7,000 దాదాపు 8,000 చిల్లర వరకు ఫ్లాట్స్ కడుతున్నారంటూ 10 అంతస్తులు రకాల అపార్ట్మెంట్ ధరలు నిర్మించి ఇస్తారు. దీని విస్తరణ మరి 580 చదరపు అడుగులు, 580 స్క్వేర్ ఫీట్స్ అంటే కూడా మనకి డబుల్ బెడ్రూమ్ కాదు, ఇది సింగిల్ బెడ్రూమే. ఒక హాలు, ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక బాత్రూమ్, ఒక కిచెన్ లాగానే వస్తుంది. చాలా చిన్నగా వస్తుంది అనమాట. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లాగైతే ఉండదు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్, ఒక హాలు, బాత్రూమ్, బాల్కనీలు జాగా చాలా పెద్దగా, కొంచెం మంచిగా నీట్గా బాగున్నాయి. అవి దాని మీద వీళ్ళు విమర్శలు చేస్తున్నప్పటికీ అవే బాగున్నాయి. అవి ఉచితంగా కూడా ఇచ్చారనమాట. వీళ్ళైతే డబ్బులు అయితే తీసుకుంటున్నారు. అది పక్కన పెడదాం, దాని రాజకీయం మనం వేరే విషయాలు మాట్లాడదాం. ఇప్పుడైతే ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారా మరి ఆలోచించండి. మరి ఆగస్టు 10 వరకు టైం ఉంది. మరి దీంట్లో కూడా నియోజకవర్గానికి 500 ఇళ్ళు చొప్పున కడుతున్నారు, కానీ అప్లికేషన్లు చాలా వస్తాయి కదా. వీళ్ళు కట్టేది తొలి విడతలో 8,000 కడతామని చెప్తున్నారు, కానీ లక్షల్లో కానీ వేలలో అప్లికేషన్లు దాంట్లో ఫస్ట్ విడతలో లక్కీ డ్రా ద్వారా తీసిస్తారంట ఫస్ట్ కట్టిన ఇల్లు. మళ్ళీ దీంట్లో మనకు 500 ఉన్నాయి కదా, నియోజకవర్గానికి 500 ఇల్లు అంటే కనీసం 10,000 వచ్చినాయి అనుకో, దాంట్లో మొత్తం వేసి లక్కీ డ్రా ద్వారా 500 ఇస్తారు. మిగతా అన్ని కూడా వెయిట్ చేయాల్సిందే, నెక్స్ట్ విడత వరకు వెయిట్ చేయాల్సిందే. మరి దీంట్లో మరి డబ్బులు 6 లక్షలకి మనకు 11 లక్షలు, ఫ్లాట్కి 11 లక్షలు కాస్ట్ అవుతుంది. దీనికి గవర్నమెంట్ 5 లక్షలు మనకు సబ్సిడీ లాగా ఇస్తుంది. 5 లక్షలు ఇస్తారు, మనం 6 లక్షలు అయితే భరించాలి. 6 లక్షలు మనం కట్టాలి. దీనికి కూడా 4 ఇన్స్టాల్మెంట్లు మనకు అవకాశం ఇస్తున్నారు. దీంట్లో కూడా అవకాశం కూడా ఎట్లా ఇస్తున్నారంటే, దీనికి మరి 10 ఏళ్ళ వరకు మనం ఇల్లు అమ్ముకోకూడదు. ఫ్లాట్ తీసుకుంటాం కదా, అది అమ్ముకోకూడదు. మరి 6 లక్షల ఇన్స్టాల్మెంట్ ఎట్లా అంటే, మనకి ఇందిరమ్మ ఇల్లు తొలి విడత ఇస్తారు కదా,
ఫస్ట్ 1,00,000 బేస్మెంట్, తర్వాత 1,00,000, తర్వాత ఇంకో 1,20,000 అట్లనే. ఈ ఫ్లాట్ కట్టేటప్పుడు ఫస్టు మనకు శాంక్షన్ అయినాక స్లాబ్ వేసినప్పుడు 1,00,000 ఇయ్యాలంట. మరి గోడలు పెట్టేటప్పుడు మనం 1,50,000 కట్టాలి. మరి మధ్యలో ఇంకో 1,50,000 కట్టాలి. మరి కంప్లీట్ అయినప్పుడు మనం లాస్ట్ 1,00,000 కట్టాలన్నట్టు. టోటల్‌గా 6,00,000 4 విడతల్లో కట్టాలి. మనం ఫస్ట్ కట్టిన 10,000 ఉంటే కూడా 10,000 ఉంటాయి కదా! అప్పుడు దీన్ని కట్ చేసి తీసుకుంటారన్నట్టు. మొత్తం 5,90,000 తలుగుతుంది. టోటల్‌గా 10,000తో 6,00,000 అవుతుంది. మరి ఇది ప్రక్రియ టోటల్ దీనికి సంబంధించి ప్రక్రియ. మరి మీరు చెప్పండి, పేదవాళ్ళ అనొచ్చా? అనకూడదా? పేదవాళ్ళు అయితే అనకూడదు వీటిని. మరి పట్టణ ప్రాంతంలో ఉంటున్న పేదవాళ్ళు ఎల్2లో ఉన్నాం. చాలామంది ఎల్2లో ఉన్నోళ్ళు, హైదరాబాద్‌లో సరౌండింగ్‌లో ఉన్నోళ్ళు చాలామంది ఎదురు చూసిర్రు కదా ఇన్ని రోజులు. కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్‌లు మాకు ఇస్తారు. అట్లనే ఇప్పుడు ఎల్2లో ఉన్నవాళ్ళు చాలామంది అడుగుతున్నారు, మేము తీసుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. మా పరిస్థితి ఏంది? పేదలం, మేము కట్టుకోలేని వాళ్ళు, మా పరిస్థితి ఏందని చాలామంది అడుగుతున్నారు. ఎల్2లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి 4 వీలర్ అని జాగాలు, ప్లేస్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి. కొంతమందికి ఎల్3లకు మార్చిపడి ఉన్నారు. మరి వాళ్ళు కాకుండా కూడా ఎల్2లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా దాటింది. గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని, కొంతమంది కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ అని కూడా వస్తుందన్నమాట. మరి ఎల్2లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి దిక్కు అన్నట్టు. మరి అవి కూడా అందరికి రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు. ఎల్2లో ఉన్న వాళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు డబ్బులు అయితే గవర్నమెంట్ అయితే రియల్ ఎస్టేట్ ప్లాట్ బిజినెస్ చేస్తారు కదా, ఆ విధంగానే అనిపిస్తుంది నాకైతే. మరి ఇవి మరి నా ఒపీనియన్ అయితే చెప్తాను. మరి చాలా చిన్నగా ఉంటుంది సింగిల్ బెడ్రూమ్, ఆలోచించమని చెప్తాను. మనకి చాలా ఇరుగ్గా ఉంటుంది. మనకు 6,00,000 కోసం సిటీ మధ్యలో కాబట్టి అపార్ట్మెంట్ ధరలో ఉంటుంది. కొంతవరకు బాగానే ఉంటుంది. సిటీ మధ్యలో మన ఇల్లులు కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది, కొనలేము. రెంట్ కట్టుకునే బదులు తీసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. అట్లనే మనకు తర్వాత 6,00,000 ఎందుకు అనవసరంగా కొన్నాం అనే ఫీలింగ్ కూడా తర్వాత కొంతమందికి వస్తుందని నేను అనుకుంటున్నాను. దీనిపైన ఇంకొక వీడియో క్లియర్‌గా చేస్తాను. ఎందుకంటే ఈరోజే స్టార్ట్ అయింది కదా, రేపు ఎల్లుండి దీనిపైన ఇంకా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు చెప్తాను తీసుకోవాలో వద్దా అనేది. కొంచెం ఆలోచించాలని చెప్తాను నేను ఎవరికైనా. మరి నిజంగా పేదల కోసం అంటే కేసీఆర్ కట్టినదే ₹1 తీసుకోకుండా డబుల్ బెడ్రూమ్స్ కట్టిండు. అది కూడా పెద్దగా మంచిగా కరెక్ట్‌గా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్‌లే చాలా బాగున్నాయి. డబుల్ బెడ్రూమ్‌లు ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది సింగిల్ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంటాయి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్‌లు చాలా పెద్దగా ఉన్నాయి. ఊరవతుల కట్టి అంటున్నారు కానీ అవే నీట్‌గా ఉన్నాయి. అవి కూడా పేదలకు ఫ్రీగా ఇచ్చే పథకం అన్నమాట. డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇచ్చే ఫ్రీ పథకం. మరి వీళ్ళైతే అన్ని విధాలుగా పేదల హైదరాబాద్‌లో ఫ్రీగా అని ఆశ చూపించి లాస్ట్‌కు ఈ ప్రక్రియ పెట్టిర్రు డబ్బులు తీసుకునేది. మరి గ్రామీణ ప్రాంతంలో ఎల్1లో కూడా ఇట్లాంటిది చాలామంది ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళకే ఇచ్చినట్టే. ఈ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ళ పేరు పేదలకని చెప్పుకుంటా ఉన్నవాళ్ళకే ఇస్తుర్రని అంటున్నాను. మరి పేదలకైతే కేసీఆర్ ఇల్లే దిక్కు. అసలు లేని వాళ్ళకి మరి నెక్స్ట్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చేవారు కూడా కొంతమంది వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మరి ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ ఈ విధంగా ఉంది. మరి నేను నా ఒపీనియన్ మరో వీడియోలో చెప్తాను. మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మరి క్లారిటీతో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. మరి ప్లీజ్ చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.